ఇక ఏంటంటే మనకి డీలింగ్ విత్ ద పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది మన పెద్దవాళ్ళు చెబుతారు, మా ఉంటా అన్నమాట ఏంటి, మనం కాల్ జారిన తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమని. అట్లాగే ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా మనం ఈ యొక్క డేటా కలెక్షన్ చేసేటప్పుడు ఏ సమూహం నుంచి ఏ గ్రూప్ నుంచి అయితే మనం డేటా సేకరిస్తున్నామో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. ఎందుకంటే వాళ్ళు మనకు అంతకుముందు పరిచయం లేని వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళు ఏంటి కొంచెం అదే మనకి పరిచయం లేదు కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు చూడండి, సేల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు ఎన్నో కొత్త ప్లేసెస్కి కొత్త వ్యక్తులను కలుస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే విధానం అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్నమాట. ఓకే, అట్లాగే మన యొక్క సామాజిక పరిశోధనలో భాగంగా ఈ యొక్క సోషల్ రీసెర్చ్ చేసేటప్పుడు మనం ఏ పద్ధతి ఉపయోగిస్తున్నాం అనేది పక్కన పెడితే ఈ యొక్క ఆ పీపుల్తో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. ఓకే, how to deal with the people is a very important thing. Okay, in our common life also, in not only social research but also in a common life also, we have to deal with others in proper way, otherwise we will face the problems. మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అయితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ యొక్క సామాజిక పరిశోధనలో భాగంగా మనం క్వశ్చనర్స్ని, ఇంటర్వ్యూస్ని, అబ్జర్వేషన్ని, డాక్యుమెంట్స్ని మనం ఉపయోగిస్తామని చెప్పుకున్నామండి. అట్లాగే మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్లో మనకి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మనం ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి, ఆ యొక్క ఎయిమ్ బట్టి, ఆ యొక్క ఏ పాయింట్ ఏ టాపిక్ మీద మనం ఇది కండక్ట్ చేయాలనుకున్నాం దానికి అనుగుణంగా మనం చేయాలని చెప్పాం. మనం ఈ యొక్క క్వశ్చనర్లో అయితే మనం ఓపెన్ క్వశ్చన్స్, ఎండెడ్ క్వశ్చన్స్ మనం చేసుకోవాలని ఉపయోగిస్తే బెస్ట్ అని చెప్పుకున్నాం. అట్లాగే ఈ యొక్క డేటా కలెక్షన్లో భాగంగా మనం ఈ యొక్క ఎంట్రీస్లో భాగంగా మనం అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ని ఫాలో అయితే బెస్ట్ అని మనం చెప్పుకున్నాం. అట్లాగే అబ్జర్వేషన్లో భాగంగా మనం ఫీల్డ్ నోట్స్ని ఫాలో అయితే బెస్ట్ అని చెప్పుకున్నాం అన్నమాట. మనకి ఏంటంటే ఈ యొక్క డేటాలో మనకు రెండు రకాలు ఉంటాయండి, క్వాంటిటేటివ్ డేటా అండ్ క్వాలిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటంటే గుణాత్మకమైన సమాచారం. ఓకే, క్వాంటిటేటివ్ డేటా అంటే పరిమాణాత్మకమైన సమాచారం. అంటే ఏంటి, ఎక్కువ మంది దగ్గర నుంచి వివరాలు సేకరిస్తాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు సపోజ్ 50 మంది వస్తారనుకున్నారు, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ చేశారు, 50 మంది వస్తారనుకున్నారు కానీ 70 మంది వచ్చారు. ఆ యొక్క కర్డ్ అనేది తక్కువగా ఉంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, దాంట్లో వాటర్ కలుపుతారు. వాటర్ కలిపినప్పుడు ఆ బటర్ మిల్క్ అనేది మొదట బటర్ మిల్క్ ఉంటుంది, ఇంకా ఓ 10 మంది పెరిగేసరికి ఏం చేస్తారు, మళ్ళీ దాంట్లో వాటర్ కలుపుతారు. అప్పుడు ఏమవుతుంది, ఇది పెరుగు కాస్త బాగా పలచనైపోతుంది, మజ్జిగ కాస్త బాగా పలచనైపోతుంది. అట్లాగే ఈ యొక్క మనకేంటంటే ఈ డేటా కలెక్షన్ చేసేటప్పుడు మనం ఏ పద్ధతి ఉపయోగించాలండి చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క మెథడ్ ఆఫ్ డేటా కలెక్షన్ తర్వాత డీలింగ్ విత్ ద పీపుల్ అనేది ముఖ్యమైన విషయం. అట్లాగే ఏంటంటే మరొక ముఖ్య విషయం ఏంటంటే మెయింటైనింగ్ ఆబ్జెక్టివిటీ ఆర్ న్యూట్రాలిటీ. మెయింటైనింగ్ ఆబ్జెక్టివిటీ ఆర్ న్యూట్రాలిటీ. ఇప్పుడు సపోజ్ సోషల్ రీసెర్చ్లో భాగంగా మనం ఏ పద్ధతిని ఉపయోగించినా, అంటే సర్వే చేసేటప్పుడు కానీ శాంప్లింగ్ చేసేటప్పుడు కానీ ఈ యొక్క సర్వే మెథడ్స్లో మనం క్వశ్చనర్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్, డాక్యుమెంట్స్, ఈ 4 పద్ధతులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అట్లాగే మనం ఈ యొక్క శాంప్లింగ్లో కూడా మనం కొన్ని పద్ధతులు పాటిస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య రీసెంట్గా ఈ యొక్క ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెరో సర్వే కండక్ట్ చేసిందన్నమాట. సెరో సర్వే అంటే ఏంటి, కోవిడ్ గురించి సెరో సర్వే కండక్ట్ చేస్తే దీంట్లో మనకేంటంటే ఒక 18 నుంచి 56 సంవత్సరాల వయసు వాళ్ళు చాలా మందిలో 60% యాంటీబాడీస్ తయారైనాయని చెప్పారన్నమాట. కానీ ఇప్పటికీ కూడా ఒక 40% మెంబర్స్ ఈ యొక్క కోవిడ్కి వాళ్ళు భయపడవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగిందన్నమాట. ఈ యొక్క సెరో సర్వేలో భాగం అన్నమాట. ఈ యొక్క కోవిడ్ మీద ఎంతమంది కోవిడ్ వస్తే తట్టుకోగలరు, ఎంతమందిలో ఈ యొక్క యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు అంటారన్నమాట ఇవి ఉన్నాయేంటి అనేది ఈ యొక్క సెరో సర్వే ద్వారా చేయడం జరిగిందన్నమాట. అట్లాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఫీవర్ సర్వేలు చేస్తున్నాయన్నమాట. ఫీవర్ సర్వేలు చేసి ఎవరింట్లో ఫీవర్ ఉన్నా లేదా దగ్గు ఉన్నా లేదా కోల్డ్ ఉన్నా అడుగుతున్నారు. అట్లాగే ఫీవర్ వచ్చి తగ్గిపోతే సరే తగ్గపోతే వాళ్ళని అవసరం అయితే కోవిడ్ యాంటీజెన్ టెస్టులు కూడా చేయించుకోమంటున్నారు అనమాట. ఈ యొక్క సెరో సర్వే ద్వారానే అట్లాగే ఏంటంటే ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది ఫాస్ట్గా అవుతే కానీ 40 కోట్ల మంది ఇంకా ఏంటి సురక్షితంగా లేరనే చెప్పడం జరిగిందన్నమాట. మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో సెరో సర్వేలో 40 కోట్ల మంది మన భారతదేశంలో ఇంకా ఏంటంటే భద్రతలో లేరు మాట. అంటే ఏంటి, సురక్షితంగా లేరు. ఎందువల్ల వ్యాక్సిన్ వేయించుకోవాలి చాలామంది, ఓన్లీ మనకి 60% వరకే కంప్లీట్ అవ్వడం జరిగిందన్నమాట. సో అట్లాగే మన ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా ఈ యొక్క డేటా కలెక్షన్ చేసేటప్పుడు కానీ మనం రీసెర్చ్ చేసేటప్పుడు కానీ మనం ఏ లక్ష్యం కోసం, ఏ ఎయిమ్ కోసం, ఏ ఉద్దేశం కోసం మనం
ఈ యొక్క సర్వేని లేదా సామండి ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా ఈ యొక్క పద్ధతిని కండక్ట్ చేసేటప్పుడు ఆ లక్ష్యంలో భాగంగా దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం లేదనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు మన మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నమాట. సెల్ఫ్ అబ్జర్వేషన్. ఆత్మ పరిశీలనలో కూడా మనం రెక్టిఫై చేసుకోలేకపోతే దాని తర్వాత సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకుని మన లోటుపాటుని సరిదిద్దుకుంటే సరే. ఆత్మ పరిశీలనలో మన యొక్క లోటుపాట్లని మన యొక్క ఏంటి వీక్నెసెస్ బలహీనతలను మనం రెక్టిఫై చేసుకోలేకపోతే మనం ఏం చేసుకోవాలంటే సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోవాలి, అంటే ఆత్మ విమర్శ చేసుకోవాలన్నమాట. ఆత్మ విమర్శ చేసుకుని మన ఎగ్జామ్స్కి కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా, ఈ సబ్జెక్ట్కి ఈ విధంగా చదువుతున్నాం కదా, అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలి. అంతేగాని చాలామంది ఏంటంటే బుక్స్ దగ్గర పెట్టుకుంటారు కానీ వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది, అంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్. అట్లే క్లాస్ వినేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే మీట్లో అంటే అసలు అటెండ్ కాని వాళ్ళకంటే మీరు కనీసం మీట్లో పెట్టన్నా లేదా పక్కన ఉండని ఏదైనా వింటున్నారు మీరు. కొంతమంది అసలు అటెండే కావట్లేదు, కొంతమంది అసలు వాళ్ళతో పోలిస్తే మీరు పర్వాలేదు. కానీ ఏంటంటే అటెండ్ అయిన వాళ్ళకి ఏ రంగైనా కూడా ఇబ్బంది అనేది ఉండదు. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రేపు పొద్దున్న అటెండెన్స్ కన్సల్టేషన్లో కానీ లేకపోతే మీకు జగనన్న విద్యా దీవెన వచ్చేటప్పుడు కానీ ఫీజు రియంబర్స్మెంట్లో కానీ మీకు ఇబ్బంది అనేది ఉండదు. అందువల్ల మీరు ఏంటంటే కొంతమంది రావట్లేదు వాళ్ళకి ఏం అవ్వదు అనుకుంటున్నారు. ఓకే, అది మాత్రం ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొంటారండి, మనం ఇంకా అంతగానే ఏం చెప్పలేము మనం. నెక్స్ట్ ఏంటంటే మెయింటైనింగ్ ఆబ్జెక్టివిటీ అండ్ న్యూట్రాలిటీ. మనం ఈ యొక్క సోషల్ రీసెర్చ్ చేసేటప్పుడు మనం ఏ ఉద్దేశం ఏ లక్ష్యం కోసం చేస్తున్నామో ఆ లక్ష్యం మేరకే మనం దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. మన యొక్క ఉద్దేశం మన యొక్క లక్ష్యం మన యొక్క ఎయిమ్ని ట్రాక్ అనేది తప్పకుండా చూసుకోవాలి. సపోజ్ కేంద్ర ప్రభుత్వం సెరో సర్వే కండక్ట్ చేసింది. ఈ యొక్క సెరో సర్వే కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క 15 సంవత్సరాల వయసు వాళ్ళు ఎంతమందికి ప్రతిరక్షకాలు ఉన్నాయి, 15 నుంచి 55, 60 సంవత్సరాల వయసు వాళ్ళకి ఎంతమందికి యాంటీబాడీస్ ఉన్నాయనేది కరెక్ట్గా సర్వే చేశారు. వాళ్ళు సర్వే చేసేటప్పుడు కరెక్ట్ వేలు వెళ్తుందో లేదని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది దేశవ్యాప్తంగా చేశారు. ఇది 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు. భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్నమాట. అన్నింటిలో కూడా ఈ యొక్క సెరో సర్వేస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే WHO ఏమని కాషన్ చేశారంటే, ఏమని హెచ్చరించారంటే ఈ యొక్క థర్డ్ వేవ్ అనేది రాదని మనం అనుకోకూడదు. ఎందుకంటే థర్డ్ వేవ్ని రావాలన్నా వద్దన్నా మన మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే జ్వరం రావడానికి కూడా మనం జ్వరం రావాలంటే కూడా రప్పించుకోవచ్చు. అట్లాగే వామిట్ కావాలని వామిటింగ్ కూడా చేసుకోవచ్చు. మనం సపోజ్ ఏదో ఫుడ్ తిన్నాం, మనం లోపల మనకి ఇబ్బందిగా ఉంది, అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనం కావాలంటే వామిటింగ్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుందని వామిటింగ్ చేసుకుంటారు. అట్లాగే ఈ యొక్క థర్డ్ వేవ్ అనేది మనకి ఈ యొక్క ఎయిమ్స్ వీళ్ళు ఏం చెప్పారంటే రజన్ భార్గవ్ గారు వీళ్ళు థర్డ్ వేవ్ అనేది వస్తుందో రాదనేది మన చేతిలోనే డిపెండ్ అయిందని చెప్పారన్నమాట. ఇందువల్ల ఇప్పుడు చాలామంది ఈ యొక్క పర్యాటక ప్రాంతాల్లో, ప్రార్థనా స్థలాల్లో, మతపరమైన సమావేశాల్లో చాలామంది గుమిగూడుతున్నారు. చాలామంది ఏంటంటే ఒకే చోటని గ్యాదర్ అవుతున్నారు. పర్వాలేదు, దేవాలయానికి వెళ్ళే వాళ్ళు దేవాలయానికి వెళ్తున్నారు, మసీద్కి వెళ్ళే వాళ్ళు మసీద్కి వెళ్తున్నారు, చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, అంతవరకు పర్వాలేదు. కానీ చాలామంది ఏంటంటే కనీసం ఈ యొక్క కోవిడ్ గైడ్లైన్స్ ఫాలో అవుతలేదు, కనీసం మాస్క్ పెట్టుకోవట్లేదు, అట్లే కనీసం శానిటైజ్ కూడా చేసుకోవట్లేదు, అట్లాగే సోషల్ డిస్టెన్స్ కూడా ఫాలో అవుతలేదు. అట్లా ఏమవుతుందండి, అట్లాంటప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు తట్టుకుంటారు, ఇమ్యూనిటీ లేని వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సపోజ్ మన పేరెంట్స్ మీ పేరెంట్స్ ఎవరో ఒకరు వెళ్ళారు చర్చికి కానీ దేవాలయానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి అటాక్ అయింది అనుకోండి, అది వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళకి అటాక్ అవుతుంది. అట్లాగే ఏంటంటే వీళ్ళు స్ప్రెడర్స్ కింద తయారవుతారు అన్నమాట 3వ వేవ్కి. సో కాబట్టి ఏంటంటే ఒక సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మన స్టూడెంట్స్ మీరు అందరూ కూడా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలన్నమాట. ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. మీరు ఏమనుకుంటారు, నేను వయసులోనూ ఇమ్యూనిటీ పవర్ ఉంది నాకు రాదనుకుంటారు. ఇక్కడ వయసుతో సంబంధం లేదు ఈ యొక్క కోవిడ్ అనేది. కాబట్టి మనం జాగ్రత్తగా ఏంటంటే బయటికి బాగా అర్జెంట్ అవుతూనే వెళ్ళాలి, అంతేగాని కాలక్షేపానికి బయటికి వెళ్ళామంటే తర్వాత మళ్ళీ మనం కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా ఏంటంటే ఈ యొక్క ఒక లక్ష్యం కోసం మనం ఈ యొక్క సోషల్ రీసెర్చ్ చేసేటప్పుడు ఆ లక్ష్యం కోసం మనం ప్రయాణం చేస్తున్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎప్పటికప్పుడు మనం నిర్ణయించుకోవాలి, చూసుకోవాలన్నమాట. లేకపోతే ఇబ్బందులు అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీ ఏరియాలో ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారని తెలుసుకోవాలనుకున్నప్పుడు అక్షరాస్యత మీద డిపెండ్ చేయాలి, కానీ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, లేకపోతే ఎంతమంది పిహెచ్డి చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది మనం పట్టించుకోకూడదు. మన యొక్క టార్గెట్ అక్కడ సోషల్ రీసెర్చ్లో మనకి ఏమేంటంటే అక్కడ మన ఎంతమంది లిటరేట్స్, ఓకే, అంటే అక్షరాస్యులు ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారంటే మిగతా వాళ్ళు నిరక్షరాస్యుల కింద లెక్క కదండి, లిటరేట్స్ కింద లెక్క కదా, అది మాట. ఈ విధంగా మనం ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు మన యొక్క ఆబ్జెక్టివిటీ, మన యొక్క లక్ష్యాత్మకత అనేది దెబ్బతినకుండా చూడాలన్నమాట.
లక్ష్యాత్మకత అనేది సాధించాలంటే ఎప్పుడు కూడా మన యొక్క డేటా అనేది జెన్యూనిటీగా ఉండాలి. జెన్యూనిటీగా అంటే ఏంటి, అది కరెక్ట్గా ఉండాలన్నమాట. అంతేగాని మనం ఏదో ఒక సేకరించామని కాదు. ఇప్పుడు ఎగ్జామ్లో చాలా మంది క్వశ్చన్కి తగ్గ రిలవెంట్ ఆన్సర్ కొంతమంది రాస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ఏదో రాస్తే వాళ్ళు వేసుకుంటారు, అలా మార్కులు అనుకుంటారు. ఎగ్జామ్లు ఎప్పుడైనా కూడా మనం ఎంత రాసామనేది కంటే ఏం రాసామనేది మెయిన్ థింగ్ మాట. మీరు ఒక 2 పేజీలు ఆన్సర్ రాశారు 5 మార్కులకి, కానీ దాంట్లో 2 పాయింట్లు కూడా లేదు సరిగ్గా. దానికంటే మీరు 10 పాయింట్లు రాశారు, హాఫ్ పేజే రాశారు, అప్పుడు ఎక్కువ మార్కులు వస్తాయి. అంతేగాని నేను ఎక్కువ పేజీలు రాస్తాను ఎక్కువ మార్కులు వస్తాయని కూడా చాలా పొరపాటు మాట. అట్లాగే మన యొక్క డేటా కలెక్షన్ చేసేటప్పుడు కానీ, ఈ యొక్క రీసెర్చ్ చేసేటప్పుడు కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నామా లేదా అనేది మనం ఇప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మనం ఒక కొత్త ప్లేస్కి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం, బైక్ మీద వెళ్తున్నప్పుడు మనకు రూట్ తెలిస్తే సరే సరే, లేకపోతే ఏంటి ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కొన్ని టర్నింగ్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఇంటి లోపలికి వెళ్ళవలసి వస్తాయి, అన్ని కూడా మనం తెలుసుకుని వెళ్ళాలి. అదేంటి మళ్ళీ ఎదరికి వెళ్ళి వెనక్కి రావాల్సి వస్తుంది అన్నమాట. సో అట్లాగే ఈ యొక్క లక్ష్యాత్మకత కూడా చూసుకోవాలన్నమాట. మనం ఎప్పటికప్పుడు ఏంటి ఒక సమూహంలో మన యొక్క రీసెర్చ్ చేసేటప్పుడు ఆ సమూహంలో మనం కరెక్ట్గా డేటాను సేకరిస్తున్నాం లేదా, ఆ డేటా పరంగా మనకి వివరాలు వస్తున్నాయా లేదా, మన యొక్క ట్రాక్ అనేది కరెక్టా కాదా, మనం ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, మనం ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా, మనం ఏమైనా రెమెడీస్ చూసుకోవాలా, మనం తప్పులు చేస్తే మనం మిస్టేక్ చేస్తే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం ఎవరం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఏ విషయంలో అయినా కూడా. అప్పుడు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం జనరల్గా. అట్లాగే ఈ సోషల్ రీసెర్చ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలండి. ఇప్పుడు ఏంటి కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లేదా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. చేసేటప్పుడు చాలా ప్లానింగ్గా చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఆ ప్రొడక్షన్ మీద ఎంతమందికి గుడ్ విల్ ఉంది, ఎంతమంది డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, ఎంతమంది అసంతృప్తితో ఉన్నారు, ఎంతమంది కొత్తగా దాంట్లోకి రావాలనుకుంటున్నారు, ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు, అన్ని కూడా డేటా తెలుసుకుంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆ ప్రోడక్ట్లో మార్పులు చెరుపు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని డేటా అనేది కరెక్ట్గా లేదనుకోండి, అక్కడ ఆ యొక్క అబ్జెక్టివిటీకి ఆ యొక్క డేటా ఆ యొక్క ప్రోడక్ట్ సంబంధించి డేటా పరంగా ఏం సేకరించాలన్నారో వాటిని వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. ఇది మనకి సెకండ్ యూనిట్ అండి. సో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. మనకి థర్డ్ యూనిట్లో భాగంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజింగ్ ద డేటా. మనం ఇప్పుడు ఒక డేటా సేకరించిన తర్వాత మెథడ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా. మనం సపోజ్ ఏంటి ఈ యొక్క సోషల్ రీసెర్చ్ చేసాం. సపోజ్ మనం క్వశ్చనర్ కండక్ట్ చేసి మనం డేటాని కలెక్ట్ చేసామండి. డేటాని కలెక్ట్ చేసిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఆ డేటాని జాగ్రత్తగా ఏంటి, ఇప్పుడు సపోజ్ ఓట్లు ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. పోలింగ్ అయిన తర్వాత ఏం చేస్తారండి, ఇప్పుడు అదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అయితే ఈవీఎంస్ ఉంటాయి కదా, ఈవీఎంస్ వాళ్ళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వీవీప్యాట్స్ ఉంటాయి కదా, అట్లా ఏం చేస్తారు ఆ మెషిన్స్ అనేవి జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోయి ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరుస్తారు అన్నమాట. అదే మనకి పోలింగ్ ద్వారా బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓట్లు ఉన్నాయి అనుకోండి, పోలింగ్ బాక్స్లు ఏం చేస్తారు, సపోజ్ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి మొన్న, అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినాయి, అవన్నీ కూడా బ్యాలెట్ సిస్టమ్ ద్వారా జరిగినాయి. మన పోలింగ్ బూతుల్లో ఆ యొక్క బ్యాలెట్ బాక్స్లో మనం ఓటేసామాట. ఆ బ్యాలెట్ బాక్స్లు అన్నింటినీ ఏం చేస్తారంటే ఒక కన్సర్న్ హెడ్ క్వార్టర్ ఉంటుంది, భీమవరం అని, లేకపోతే గణపవరం, అదే భీమవరం, లేకపోతే తాడేపల్లిగూడెం, ఏలూరు అనేది మన జిల్లాలో హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడికి ఆ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, అక్కడ కలెక్ట్ చేస్తారు అనమాట. అక్కడ అన్నింటిని కలెక్ట్ చేసి అక్కడ ఏంటి కౌంటింగ్ అనేది చేస్తారు. మీరు నిన్న గమనించారు లేదో, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిగినాయి, కానీ రిజల్ట్ అనేది హైకోర్టు స్టే ఇచ్చిందని ఆపేశారు. నిన్న కౌంట్ చేశారనమాట. నేను ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ చేశారు. అక్కడ ఏలూరు అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ చేస్తారన్నమాట. అంటే కలెక్టర్ గారి యొక్క అజమాయిషీలో కింద సబార్డినేట్స్ అందరూ కూడా చూసుకుంటారు అడ్మినిస్ట్రేషన్ పరంగా, అట్లాగే లా అండ్ ఆర్డర్ పరంగా ఎస్పీ యొక్క కంట్రోల్లో వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో మనం ఏంటంటే అట్లాగే ఈ యొక్క సోషల్ రీసెర్చ్ పరంగా మనం ఈ యొక్క డేటా కలెక్షన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ డేటాని జాగ్రత్తగా మనం అన్నింటినీ కూడా, ఇప్పుడు సపోజ్ ఓట్లు ఎలక్షన్లో కౌంటింగ్ చేసేప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక గుర్తుకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఒక బాక్స్లో వేస్తారు, వేరే సింబల్కి ఎన్ని గుర్తులు అని ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆ యొక్క రిసిప్ట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క పోలింగ్ పేపర్లు అవి వాటిని దాంట్లో వేస్తారు అన్నమాట. వేయడం వల్ల ఏంటి, ఎంతమందికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఈజీగా వాళ్ళు కౌంట్ చేయగలరు అన్నమాట. అట్లాగే మనం డేటా సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మనం ఏ వయసు వాళ్ళ నుంచి సేకరించాలనుకున్న ముందర మనం ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి ఫర్ సపోజ్ మనం 18 నుంచి 50 సంవత్సరాలు వాళ్ళు డేటా సేకరించాలనుకున్నప్పుడు మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అది ఇంటర్నెట్ ద్వారా అయితే మనకి ల్యాప్టాప్లో ఇట్లో అదే మనకి ఈ యొక్క సిస్టమ్ ఇట్లో ఉంటాయి డేటా. అదే మనకి పోస్టల్ క్వశ్చనర్ కానీ ఇట్లాగా డైరెక్ట్ ఆన్లైన్ సర్వే అవుతాయి, మనకి ఆఫ్లైన్ సర్వే అవుతే మనం డైరెక్ట్ ఎవరైనా సేకరిస్తాం కాబట్టి అట్లా మనం అవసరం అయితే మన డేటాను సేకరించిన తర్వాత ఆ డేటాని వయసు వారీ కూడా మనం విభజించుకుంటే ఈ వయసు వాళ్ళు ఎంత అక్షరాస్యత ఉంది, ఈ వయసు వాళ్ళు ఎంత నిరక్షరాస్యత ఉంది.
అంటే ఏంటి, ఇంకా అక్షరాస్యత అనేది మనం ఏ విధంగా పెంచాలి అనేది మాట. ఇప్పుడంటే చాలా మందిలో అక్షరాస్యత పెరిగింది. సుమారుగా ఒక 15 years బ్యాక్ ఏంటంటే అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉండేది భారతదేశంలో. అందువల్ల భారతదేశం ఏం చేసిందంటే నేషనల్ లిటరసీ మిషన్, జాతీయ అక్షరాస్యత ప్రచార దళం అనే ఒక సంస్థని ఏర్పాటు చేసిందన్నమాట 1988-89 ఆ టైంలో. అట్లాగే వయోజన విద్యా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి బాగా పెద్దవాళ్ళు నైట్ టైం వాళ్ళు ఈ యొక్క చదువు నేర్చుకునేటట్టు, రాయడం, సంతకం పెట్టడం నేర్చుకునేటట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే కూడా అందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే అందరూ కూడా చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ యొక్క జనరేషన్ కూడా బాగా చదివేట్లు చేస్తున్నారు అనమాట. సో మన యొక్క డేటా కలెక్షన్ చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఆర్గనైజింగ్ చేయాలన్నమాట. ఆర్గనైజింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఏంటి, ఇప్పుడు ఈ పోలింగ్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఓటర్ లెక్కింపు చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఏ సింబల్కి ఆ సింబల్కి ఎట్లాగైతే డివైడ్ చేస్తారో అట్లాగే మనం ఏ వయసు వాళ్ళ నుంచి వివరాలు సేకరించామో ఆ వయసు వాళ్ళని డివైడ్ చేసుకుంటే మనం యొక్క డేటా ఎనాలిసిస్ అనేది ఈజీగా చేయగలమాట. డేటా కలెక్షన్ చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఆర్గనైజింగ్ చేసి దాన్ని ఎనాలిసిస్ చేయాలన్నమాట, విశ్లేషించాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాశారు, 75 మార్కులకి ఒక పేపర్ రాశారు, ఆగస్టు 11వ తారీఖున 12వ తారీఖున అనుకోండి. రాసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, చాలామంది ఈ 75 మార్కులకి ఎలా రాశారు అనేది చాలామంది పక్కన క్వశ్చన్కి 5 మార్కులు అనుకోండి, 2 మార్కులు లేదా 3 మార్కులు వేసుకుంటారు. అంటే వాడు రాసిన దాన్ని బట్టి మాట, అదే ఎనాలిసిస్. అది మీరు 75 మార్కులకి మీరు ఎలా రాశారు అనే దానికి మీకు ఎన్ని మార్కులు వస్తాయనేది మీకు మీరు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవడం అన్నమాట. మన ఏంటి, స్వీయ విశ్లేషణ అంటన్నమాట. అట్లాగే మనం డేటా కలెక్ట్ చేసిన తర్వాత మనం ఎనాలిసిస్ అనేది చేయాలన్నమాట. ఆ డేటా ఎనాలిసిస్ అంటే ఏంటి, ఆ డేటాలో మనకి ఎంతవరకు అసలు ఆ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు అక్షరాస్యత అని చెబుతున్నాం కదండి. మనం అక్షరాస్యత మీద మనం ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా క్వశ్చనర్ కండక్ట్ చేస్తాం. క్వశ్చనర్ కండక్ట్ చేసిన తర్వాత ఆ డేటా అనాలిసిస్ చేసేటప్పుడు మనకి సపోజ్ 1000 మంది దగ్గర నుంచి మనం డేటా సేకరించినప్పుడు దాంట్లో 500 మంది అక్షరాస్యులు, 500 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. అప్పుడు విశ్లేషణ చేసినప్పుడు మనం ఏం చెబుతాం, ఓకే వీ గాట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పర్సంటేజ్ పీపుల్ ఫర్ ద లిటరేట్స్. అంటే దాంట్లో మనకి 50%, 100 అండి, 1000కి సగం మంది అంటే 500 మంది అండి, అంటే 50% కదండి. 50% ఏమో లిటరేట్స్, 50% ఏమో ఇలిటరేట్స్. అంటే 50% మంది అక్షరాస్యులు, 50% మంది నిరక్షరాస్యులుగా మనం చెప్పొచ్చు మాట. దాన్నే మనం ఎనాలిసిస్ అంటమాట. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మన యొక్క సామాజిక పరిశోధనల భాగంగా సోషల్ రీసెర్చ్ లేదా సామాజిక పరిశోధన చేసేటప్పుడు ఆ యొక్క సామాజిక పరిశోధన చేసే వ్యక్తి సోషల్ రీసెర్చ్ ఏం చేయాలంటే ఆ డేటా సేకరించిన తర్వాత దాన్ని ఎనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత మనకి ఏది మంచి ఏది చెడు అసలు ఏంటని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఎనాలిసిస్ చేసిన డేటాని తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రకటిస్తాం అన్నమాట. ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి 10 yearsకి ఒకసారి పాపులేషన్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తుంది, జనాభా లెక్కలు. ఈ జనాభా లెక్కలు కండక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, తర్వాత అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా కానీ, గవర్నమెంట్ పబ్లికేషన్స్ మ్యాగజైన్స్ ద్వారా కానీ, ఆ బుక్స్ ద్వారా కానీ పాపులేషన్ సెన్సస్ని ప్రకటిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా సోషియో ఎకనామిక్ సర్వే అని బడ్జెట్కి ముందర ప్రకటిస్తాయన్నమాట. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఏంటంటే గ్రూప్స్ కానీ, గ్రూప్ 2లో కానీ, 1లో కానీ మనకి సోషియో ఎకనామిక్ సర్వే నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే బడ్జెట్ కూడా గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి సోషియో ఎకనామిక్ సర్వే మీద చాలా ప్రైవేట్ మ్యాగజైన్స్ చాలా ఏంటి తెలుగులో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ పబ్లిష్ చేస్తూ ఉంటాయి. దానికంటే మనకి గవర్నమెంట్దే ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ పబ్లికేషన్స్, గవర్నమెంట్ మ్యాగజైన్స్, గవర్నమెంట్ డేటా అనేది ఎప్పుడు కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాలన్నమాట. ఎందువల్ల ఈ యొక్క గవర్నమెంట్ డేటా అంటే ప్రామాణికమైన అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఎంతో వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అన్నమాట, ప్రమాణాలను పాటించి చేస్తారు. కాబట్టి గవర్నమెంట్దే మనకి మెయిన్ మాట. నెక్స్ట్ మనకి ఫార్మేషన్ ఆఫ్ డేటా, మనకి ఈ యొక్క దీంట్లో మనకి ఫార్మ్స్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్. మనం ఏంటంటే ఈ యొక్క డేటాను సేకరించిన తర్వాత ఫార్మ్స్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్, మనం సేకరించిన డేటాని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా మనం చూపించాలి, లేదా ఏ విధంగా దాన్ని మనం విడుదల చేయాలి బయటికి. ఇప్పుడు సపోజ్ మీరు చాలామంది ఎగ్జామ్కి అందరూ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, మోస్ట్లీ అందరూ కూడా. కానీ అక్కడ మీరు ప్రజెంట్ చేసే ఆన్సర్ ప్రజెంట్ చేయడం అంటే ఏంటి, మీరు రాయడం. అక్కడ ప్రజెంట్ చేయడం అంటే మీరు అక్కడ అటెండ్ కావడం కాదు, మీరు చదివిన ఆన్సర్ని అక్కడ మీరు ఎలా రాశారు అనే దాన్ని ప్రజెంటేషన్ అంటారు అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఆన్సర్ చదువుతారు, కానీ కొంతమంది బాగా రాస్తారు, కొంతమంది బాగా రాయరు. కానీ ఎవరైతే ప్రజెంటేషన్ బాగా చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? ప్రజెంటేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా
ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి అందరికీ డి స్టూడెంట్స్? కనిపిస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, మనకి ఫార్మ్స్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్ ఈ యొక్క థర్డ్ యూనిట్లో మనకి ఆర్గనైజింగ్ డేటా, అట్లాగే ఫార్మ్స్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్. మన యొక్క వివరాలని ఏ విధంగా చూపించాలి, మనం సేకరించిన వివరాలని ఎనాలిసిస్ చేసిన తర్వాత ఏ విధంగా వాటిని చూపించాలి అంటే, మనకి ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా మనకి టేబుల్స్ అండ్ ఫిగర్స్ టేబుల్స్ అంటే తెలుసు కదండి మీకు. టేబుల్స్ అండ్ ఫిగర్స్ అంటే ఈ యొక్క టేబుల్స్ మరియు బొమ్మల ద్వారా మనం సేకరించిన డేటాని ప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. ఈ టేబుల్స్ ద్వారా మనం సపోజ్ 10 విషయాలు మనం రాయడం కంటే టేబుల్లో చూపిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే మీకు ఉదాహరణ చెబుతాను. సపోజ్ మీరు భారతదేశంలో జనాభా గురించి చెప్పాలి అని నేను చెప్పేది కరెక్ట్ డేటా అని కాదండి, ఉదాహరణకు చెబుతాను. మీరు చూడండి, 1991లో భారతదేశ జనాభా సపోజ్ 84 కోట్లు ఉందనుకోవచ్చు. 2001లో 120 కోట్లు ఉందనుకోండి. 2011లో ఎంత ఉంది. అన్నింటినీ కూడా మనం మ్యాటర్ పరంగా అంటే మనం ఒక టెక్స్ట్ పరంగా, ఒక మ్యాటర్ పరంగా, థియరీ పరంగా రాసే కంటే ఒక టేబుల్ వేసి మనం చూపించామనుకోండి, 1991లో భారతదేశ జనాభా 84 కోట్లు. ఓకే, సపోజ్ 2001లో 108, 107 కోట్లు అనుకోండి. సపోజ్ అప్రాక్సిమేట్గా, కరెక్ట్ కదండి. నెక్స్ట్ 2011లో ఎంత ఉంది, 126 లేకపోతే 121 అనుకోండి. అట్లా మాట మనం ఇక్కడ ఏంటంటే సీరియల్ నెంబరు, అట్లాగే ఇయర్, పాపులేషన్, టోటల్ పాపులేషన్. అక్కడ సీరియల్ నెంబర్ దగ్గర 1, 2, 3, ఇయర్ దగ్గర 1991, 2001, 2011 అని వేస్తాం. ఇక్కడ పాపులేషన్ దగ్గర ఎంత అవుతే అంత వేస్తాం అన్నమాట. అర్థమైందండి? ఇది దాన్ని ఏమంటారంటే టేబుల్స్ అంటారు అన్నమాట. మనం ఏంటంటే మనం సేకరించిన డేటాని ప్రజెంట్ చేయడానికి మనం అనేక రూపాలను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జామ్లో అందరూ కూడా ఒకే రకంగా రాయరు. కొంతమంది ఏం చేస్తారంటే బ్లూ పెన్తో రాసి బ్లాక్ పెన్తో అండర్లైన్ చేస్తారు. కొంతమంది అసలు అండర్లైన్ చేయరు. కొంతమంది పెన్సిల్తో అండర్లైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా కూడా మీకు ఏంటి ఈ యొక్క డేటాకి సంబంధించిన క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా టేబుల్ వేసి రాస్తే మనకి ఏ ఎగ్జామ్ అయినా కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మోస్ట్లీ మనం టేబుల్ వేసి రాయడం వల్ల ఏంటంటే అది యొక్క ఆన్సర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. మనం 10 పాయింట్లు థియరీ పరంగా రాసే కంటే టేబుల్ రూపంలో ఒక 4 లైన్లు రాస్తే అది చాలా ఎక్కువ అర్థవంతంగా, సమర్థవంతంగా ఉంటుంది అన్నమాట. అది ఎక్కువ అర్థాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. అర్థమైందండి? అదే మనం థియరీ రూపంలో 1991లో భారతదేశ జనాభా ఎంత ఉంది, 2001లో భారతదేశ జనాభా ఎంత ఉంది, 2011లో భారతదేశ జనాభా ఎంత ఉంది అనేకంటే మనం ఒక టేబుల్ రూపంలో రాసామనుకోండి, అది ఈజీగా జనాలకు అర్థమవుతుంది అన్నమాట. దాన్ని ఈజీగా జనాలు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దాన్ని మనం ఏంటంటే టేబుల్స్ అంటమాట. అంటే ఏంటి, ఈ యొక్క టేబుల్ అంటే తెలుసు కదండి మీకు, ఒక పట్టిక రూపంలో వేయడం అంటారన్నమాట. పట్టిక రూపంలో వేయడం ద్వారా ఆ యొక్క డేటా అనేది చాలా సమర్థవంతంగా, ఎఫెక్టివ్గా ఉంటుంది. అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, అది మనం సేకరించిన డేటాని ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, మనం ఏ విధంగా జనాలకి బయటికి విడుదల చేయాలనుకున్నప్పుడు టేబుల్స్ రూపంలో విడుదల చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ సపోజ్ పాపులేషన్ సెన్సస్ ఉన్నాయి. ఏం చేస్తారంటే 28 మొత్తం పైన ఇండియా పాపులేషన్, టోటల్ పాపులేషన్ అని ఒక కాలం ఉంటుంది. నెక్స్ట్ అన్ని రాష్ట్రాల జనాభాలు రాసుకుంటూ వచ్చేస్తారన్నమాట. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు అట్లా వేసుకుంటూ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ హైయెస్ట్ నుంచి లీస్ట్కి రాస్తారన్నమాట పాపులేషన్. నెక్స్ట్ ఏమో పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ నుంచి లీస్ట్ వరకు రాస్తారు. నెక్స్ట్ లిటరసీ రేట్ కూడా హైయెస్ట్ నుంచి లీస్ట్ వరకు రాస్తారు. ఫస్ట్ మాత్రం టోటల్ ఇండియాది రాస్తారు అనమాట. అట్లాగా ఆంధ్రప్రదేశ్ అనేది స్పెషల్గా ఉండదు, ఇండియా పరంగా మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అట్లా ఏంటంటే ఈ యొక్క టేబుల్స్, పట్టికల ద్వారా మనం వివరాలను సేకరించవచ్చు, అది వివరాలని సరిగ్గా ప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. అట్లాగే బొమ్మలు, ఇక్కడ బొమ్మలని మనం ఎలా చదువుతున్నాం అంటే సపోజ్ ఏంటి, ఈ యొక్క మీరు అక్షరాస్యత గురించి మనకు తెలియజేసేటప్పుడు ఏం చేయాలండి, మనకి ఇంతకుముందు మనం సర్వే చేసి 1000 మంది దగ్గర నుంచి సర్వే చేసామని చెప్పాం మనం క్వశ్చనర్లో భాగంగా. అక్షరాస్యత కనుక్కున్నప్పుడు 500 మంది అక్షరాస్యులు అనుకున్నాం, 500 మంది నిరక్షరాస్యులు అనుకున్నాం. ఆ 500 మందిలో మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, అంటే మగవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది అంటే అక్షరాస్యుల్లో. అట్లాగే నిరక్షరాస్యుల్లో 500 మందిలో మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, అవి మనం టేబుల్ రూపంలో వేసి పక్కన మేల్ దగ్గర ఒక బొమ్మ వేయాలన్నమాట. ఏంటి మేల్ అంటే ఏంటి, మేలు మగవాళ్ళక ఆ బొమ్మని ఫిగర్ వేసాను కూడా అక్కడ అర్థమవుతుంది అనమాట ఆ బొమ్మ వేయడం వల్ల. అట్లే ఫీమేల్ దగ్గర ఆ బొమ్మ వేసాను కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఏంటి, ఈ యొక్క 500 మందిలో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, సపోజ్ 200 మంది మగవాళ్ళు ఉన్నారు అనుకోండి, 200 పక్కన ఒక ఫిగర్ వేసాను మగవాళ్ళది, ఆ యొక్క బొమ్మ వేయడం ద్వారా అర్థమవుతుంది అన్నమాట. వాటిని మనం ఏంటంటే సింబల్స్ అంటాం, ఫిగర్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక ఊరు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద మనకి హెచ్చరిక చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్పీడ్ బ్రేకర్ ఏ హెడ్ అని ఉంటుంది అన్నమాట. స్పీడ్ బ్రేకర్ ఏ హెడ్ అంటే ఏంటి, ముందర స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త వెళ్ళండి అని మనల్ని కాయిషండి.
క్వశ్చన్ చేస్తూ ఉంటాం అన్నమాట. మన లెక్చర్ ఏంటి వార్నింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అదేంటంటే అట్లాగే మనకి టర్నింగ్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఆ సింబల్స్ చూపిస్తూ ఉంటాయి రోడ్ మీద వెళ్ళేటప్పుడు అనమాట. ట్రాఫిక్ సిగ్నల్ అండి అన్నీ కూడా. ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా మనకి ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తెలియజేస్తూ ఉంటారు. అట్లాగే రోడ్ మీద వెళ్ళేటప్పుడు మనం రోడ్ సేఫ్టీ మెజర్స్ కూడా గవర్నమెంట్ ఆ యొక్క సింబల్స్ సిగ్నల్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాగే నైట్ టైం ఆ యొక్క రెడ్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. ఎక్కువగా రెడ్ కలర్స్తోనే ఆ యొక్క బ్యాన్ అయింది ఈ యొక్క బోర్డులన్నీ పెడతా ఉంటారు అనమాట. స్పీడ్ బ్రేకర్ అని, లేకపోతే డేంజరస్ జోన్ అని, లేకపోతే యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని. అంటే యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అంటే ఏంటి, అక్కడ ప్రమాదాలు జరిగే ప్రదేశం అని అక్కడ అర్థం అన్నమాట. అట్లాంటి రెడ్ సింబల్తో ఎందుకు రాస్తారంటే నైట్ టైం ఆ యొక్క ఎరుపుకి తరంగ దైర్ఘ్యం అనేది ఎక్కువ మాట. అది సైన్స్ వాళ్ళకి అర్థం అవుతుందండి. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి, ఎరుపు అనేది ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ తెలుగు చెట్టుతో మనం ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నా మనం ఎవరిని అట్రాక్ట్ చేయండి, ఎవరికి గుమ్మని అంతగా మనం కనపడం. అదే మనం రెడ్ షర్ట్ వేసుకుని ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నా కూడా మనం కనిపిస్తాం అన్నమాట. అంటే అక్కడ ఏంటి, అక్కడ తరంగ దైర్ఘ్యం ఎక్కువ మాట. అంటే అది ఒక రిఫ్లెక్షన్ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో మన యొక్క డేటాను సేకరించిన తర్వాత ప్రజెంట్ చేసేటప్పుడు మన యొక్క టేబుల్స్ ద్వారా, బొమ్మల ద్వారా అండి, ఈ యొక్క పట్టికల ద్వారా, అట్లాగే ఫిగర్స్ బొమ్మల ద్వారా మనం చూపించవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా అయితే చూడండి. One of the main virtues of tables is their flexibility. They can be used with just about all types of numerical data. మనం ఎప్పుడైతే మనం నెంబర్స్ సంఖ్యలతో కూడిన వివరాలని ప్రజెంట్ చేయాలనుకున్నాం, అట్లాంటప్పుడు మనం ఈ యొక్క పట్టికల్ని బొమ్మలు ఉపయోగిస్తే మంచిది మాట. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆఫర్స్ ఏ వెరైటీ ఆఫ్ టెంప్లేట్స్ ఫర్ టేబుల్స్ విచ్ ఎయిడ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ ఏ విజువల్లీ అట్రాక్టివ్ ఫ్యాషన్. ఇప్పుడు మన కంప్యూటర్లో సాఫ్ట్వేర్లు బోల్డ్ ఉన్నాయండి. మనకి ఈ యొక్క ఎక్సెల్లోకి వెళ్తే మనం ఈ యొక్క న్యూమరికల్ డేటాని ఎంతో చక్కగా ప్రజెంట్ చేయొచ్చు మాట. చక్కగా మంచి మంచి కలర్స్ని ఉపయోగించి ఎంతో అట్రాక్టివ్గా మన డేటాను మనం ప్రజెంట్ చేయొచ్చు మాట. అట్లాగే ద డిగ్రీ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది టేబుల్ డిపెండ్స్ ఆన్ 2 things: ద ఆడియన్స్ బీయింగ్ అడ్రస్డ్ అండ్ ద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ద ఫార్మేట్ ఆఫ్ ది డాక్యుమెంట్ విచ్ ద టేబుల్ అపియర్స్. మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క టేబుల్ ద్వారా మనం ఏం వివరాలు ఏంటనేది క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. ఫర్ ద పర్పస్ ఆఫ్ మోస్ట్ ప్రాజెక్ట్ రీసెర్చర్స్ ఇట్ ఈస్ లైక్లీ దట్ టేబుల్స్ విల్ రిమైన్ ఫెయిర్లీ సింపుల్ ఇన్ స్ట్రక్చర్. ఈ యొక్క సామాజిక పరిశోధన భాగంగా ఈ యొక్క టేబుల్స్ని ఉపయోగించినప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క రీసెర్చ్ పర్సన్స్ వాటిని చాలా సింపుల్గా, చాలా నిర్మాణాత్మకంగా వాటి తయారు చేస్తారన్నమాట. ఇఫ్ ద టేబుల్ డస్ నీడ్ టు ఇన్వాల్వ్ ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ రోస్, ద రీసెర్చర్ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఇన్సెట్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ బ్రేక్స్ ఆర్ బ్లాంక్ లైన్స్ టు ఈజీ రీడింగ్ అండ్ టు అవాయిడ్ ద ఐ స్లీపింగ్ టు ద రాంగ్ లైన్ ఆఫ్ డేటా. ఇప్పుడు సపోజ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా తెలపాలనుకున్నారు ఒక టేబుల్ రూపంలో, ఒక పట్టిక రూపంలో. అప్పుడు ఏం చేస్తారు మీరు, 1991 తెలపాలనుకున్నారు. 19 సీరియల్ నెంబర్లో 1, 2, 3, 1991, 2001, 1991, 2001, 2011, 2021. 2021 ఇంకా సేకరించలేదండి. అలాగే మనం 4 నెంబర్లు వేసుకున్నాం, 1, 2, 3, 4. పక్కనేమో ఇయర్ 91, 1991, 2001, 2011, 2021. అట్లాగే టోటల్ పాపులేషన్ ఎక్కడ వేస్తాం. నెక్స్ట్ పక్క లైన్లో మేల్ పాపులేషన్ పక్కన వేస్తాం. నెక్స్ట్ ఫిమేల్ పాపులేషన్ పక్కన 4 వస్తాయి. అట్లాగే లిటరసీ రేట్ అంటే పైనేమో టోటల్ ఉంటుంది, కిందేమో మేలు ఫీమేల్ అలా ఉంటాయి అన్నమాట. అట్లాగే టోటల్ డెన్సిటీ కిందేమో మేలు ఫీమేల్ అలా అన్నమాట. అట్లా మనం టేబుల్స్ రూపంలో వేసుకోవడం వల్ల మనం ఈ యొక్క లైన్స్ని హారిజాంటల్గా వాడాలా, వెర్టికల్గా వాడాలా అనేది మన యొక్క టేబుల్ని స్ట్రక్చర్ చేసేటప్పుడు, డిజైన్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ఈ ఎగ్జాంపుల్ టేబుల్స్ వస్తే మనకి చూడండి, ఇంతకుముందు మనం 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు వాళ్ళు అక్షరాస్యతను గ్యాదర్ చేసాం. అప్పుడు మన టేబుల్స్లో ఏం చేస్తామండి, సీరియల్ నెంబర్ అని 1, 2, 3 అని వేస్తాం. మనం ఏం చేస్తామంటే టేబుల్ని 15 నుంచి 50 మందిని 3 గ్రూపుల కింద మనం డివైడ్ చేస్తున్నాం. 15 to 30 ఒక లైను, 30 to 40 ఒక లైను, 40 to 50. అక్కడ 15 to 30లో మన పైన ఏంటంటే టోటల్ లిటరసీ రేట్ వేస్తాము. నెక్స్ట్ మేల్ ఎంత ఫీమేల్ అనేది వేస్తామంట, మేలు ఫీమేల్. అట్లాగే మళ్ళీ 30 to 40 టోటల్ మేలు ఫీమేలు. అట్లాగే 40 to 50 టోటల్ మేలు ఫీమేల్ అన్నమాట. మన యొక్క టేబుల్ని అలా కాలమ్స్ కింద డివైడ్ చేసుకున్న డేటా అనేది చదివే వాళ్ళకి, చూసే వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అంతేగాని మనం థియరీ పరంగా రాసామనుకోండి అర్థం కాదు. ఏంటి, ఆ టేబుల్ ద్వారానే క్లియర్గా అర్థం అవుద్ది. అందుగురించి ఏంటంటే మనం ఈ యొక్క అకాడమిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడైనా కూడా, అట్లాగే మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఏంటంటే మనం ఒక 10 లైన్లు మ్యాటర్ కింద రాసే కంటే ఆ 10 లైన్ల మ్యాటర్ని ఒక చిన్న టేబుల్ రూపంలో చూపిస్తే దానికి ఎక్కువ ఏంటి, అది చాలా ఎఫిషియెంట్గా, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే చాలామంది పుంకాలుగా పేజీలు రాసేస్తూ ఉంటారు అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా రాత్రికి టైమే సరిపోదు అసలు. అకాడమిక్ ఎగ్జామ్స్లో అయినా కూడా పుంకాలుగా రాసే విధానాన్ని స్వస్తి పలకండి. మీరు ఇంతకుముందు ఎలా రాశారు ఏంటనేది పక్కన పెట్టేసి ఇక నుంచి ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఉండేటట్టు ఎగ్జామ్లో మనం చూసుకోవాలన్నమాట.
అప్పుడే మనం ఎగ్జామ్లో మంచి మార్క్స్ సంపాదించగలం. ఎప్పుడైనా కూడా ఎగ్జామ్లో అవకాశం ఉంటే ఎకనామిక్స్ రాసేటప్పుడు బిజినెస్ ఎకనామిక్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అవునమ్మా, బిజినెస్ ఎకనామిక్స్ ఉంది కదా మీకు. బిజినెస్ ఎకనామిక్స్ రాసేటప్పుడు మనకి డిమాండ్ పరంగా క్వశ్చన్స్ ఉంటాయి. రాసేటప్పుడు మనకేంటి ధర డిమాండ్ అయి ఉంటాయి. నీట్గా టేబుల్ రూపంలో పెన్సిల్ తీసి చక్క టేబుల్ రూపంలో చూపించామనుకోండి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అట్లాగే డయాగ్రామ్స్ గీసేటప్పుడు కూడా పెన్సిల్తో మనం గీసామనుకోండి ఆ మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే పెన్నుతో ఇలాగా ఎలమడతలా గీసేస్తూ ఉంటారు, టేబుల్స్ని డ్రా చేస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. పెన్సిల్తో నీట్గా స్కేల్ని ఉపయోగించి మనం డ్రా చేసి అట్లాగే డయాగ్రామ్ని కూడా పెన్సిల్తో నీట్గా డ్రా చేయడం వల్ల మార్క్స్ అనేది అక్కడ 10 మార్క్స్కి పెన్తోనూ వేసిన వాళ్ళకి పెన్సిల్తో నీట్గా వేసిన వాళ్ళకి మార్క్స్ వేసే విధానం వేరువేరుగా ఉంటుంది అన్నమాట. సో అట్లాగే మనం ఈ యొక్క డేటాని ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క పట్టికలు మరియు బొమ్మల ద్వారా మనం ఈ యొక్క డేటాని చూపించడం ద్వారా మనం ఎక్కువ ఫలితాలని పొందే అవకాశం అనేది ఉంటుందండి. ఇది మాట. మనం నెక్స్ట్ క్లాస్లో మనం స్టాటిస్టికల్ పరంగా డేటాని ఏ విధంగా కలెక్ట్ చేస్తాం అనేది చూద్దామండి. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి డియర్ స్టూడెంట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేవు సార్. ఓకే.